Employees are the most important assets of the government. Skilled and qualified human resources are essential for effective public service delivery. Employees anta ఈ దేశానికి రాష్ట్రానికి హ్యూమన్ రిసోర్సెస్ అంట చాలా వాట్ యు కాల్ దట్ ఎఫెక్టివ్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ, ప్రజలకి పరిపాలన అందించడానికి ఎంప్లాయీస్ చాలా అవసరం ఉందంట. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దాన్ని ఏమంటారు, చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు కదా, ప్రవచనం అంటారు. ఎస్, థ్యాంక్ యూ, ప్రవచనం అంటారు దాన్ని. ఈ శుద్ధపూస ప్రవచనాలను మనందరం వినాలి. ఎందుకు వినాలి అంటే ఈ రాష్ట్రంలో 1956 తరువాత కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల కల్పన చేసి అసలు ఉద్యోగస్తులంటేనే నరరూప రాక్షసులు, ప్రజల రక్తాన్ని పీల్చుకు తినేవాళ్ళు, అసలు ఉద్యోగస్తులే ఈ జాతికి కలంకం, రాష్ట్రానికి శాపం అని తన పుస్తకంలో, మనసులో మాట పుస్తకంలో రాసుకున్న నెంబర్ 1 ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కలంలో నుంచి జాలువారిన మరొక మత్తు తునక ఎంప్లాయీస్ గురించి. ఎంప్లాయీస్ ఆర్ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ ఎంప్లాయీస్ ఆర్ ది హ్యూమన్ రిసోర్సెస్ ఫర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎంత అద్భుతంగా ఉందో ఈ ప్రవచనం. ఎందుకంటే రాష్ట్రంలో అసలు కాంట్రాక్ట్ ఉద్యోగాలకి ఆద్యులే చంద్రబాబు నాయుడు. అది వస్తా, దాని టాపిక్ మళ్ళీ వస్తా. ఇది ఈ ప్రవచనాలు ఇంకా చదివిన తర్వాత వస్తా. ఇట్ ఈస్ స్ట్రేటెడ్ పాలసీ ఆఫ్ ది గవర్నమెంట్ టు టేక్ అప్ రిక్రూట్మెంట్ ఇన్ ఎ స్ట్రక్చర్డ్ అండ్ paced manner through an annual job calendar. The main policy priorities of the government are infrastructure creation, revenue mobilization, education, welfare, law and order. లా అండ్ ఆర్డర్ సంకనాకిపోయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడుందో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు కొత్త ఇంట్లో ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమో. సో ఇంకా ఎడ్యుకేషను పేపర్ల మీదే ఉంది. రెవెన్యూ మొన్న చెప్పారు కదా, శ్వేతపత్రం రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి గారు, 98% రెవెన్యూ ఉద్యోగస్తుల జీతాలకే పోతుంది. ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక, సామాజిక, రాజకీయ ముఖ చిత్రం ఇలా ఉంది. సరే, అదంతా ఎందుకులేండి మనకి. అకార్డింగ్లీ ది జాబ్ క్యాలెండర్ 26 was finalized in consultation with the concerned departments. The job calendar comprised 10,060 direct recruitment vacancies to be notified in 4 phases. ఇదే కీలకం. మన చంద్రబాబు నాయుడు గారి యుద్ధం ఎలా ఉంటుందంటే, రేపు ఉదయం భీష్మాచార్యుడు వచ్చి మహాభారతంలో యుద్ధం బాణాలు వేస్తూ ఉంటాడు. ఈ బాణాల ధాటికి మనం తట్టుకోలేము. ఈ భీష్మాచార్యుడిని కురుక్షేత్రం నుంచి ఎలాగా యుద్ధం చేయకుండా ఆపాలి అని చెప్పి శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు ఓ మాట చెప్తాడు. భీష్మాచార్యుడు యుద్ధం ఆపాలి అంటే అశ్వత్థామ చనిపోయినాడు అని ఆయనకి తెలిస్తే తప్ప ఆయన యుద్ధం ఆపడు. అశ్వత్థామ చనిపోతాడా అంటే అశ్వత్థామకి చనిపోయేటువంటి ద్రోణాచార్యుడు, భీష్మాచార్యుడు ఎవరైనా, ఈ అశ్వత్థామ చనిపోయేటువంటి శాపం లేదు. అశ్వత్థామ చనిపోడు. చనిపోని అశ్వత్థామని చనిపోయాడు అని చెప్పాలి, అది వినాలి. అప్పుడు ఆయన యుద్ధం మానేస్తాడు. ఎవరు చెప్పాలి అంటే ధర్మరాజు చెప్పాలి. ధర్మరాజు చెబితేనే ఇంకెవ్వరు చెప్పినా వినడం. ఎందుకంటే ధర్మరాజు నోట్లో నుంచి వస్తే మంచి, అది నిజాయితీ మాట, ఆ మాట ట్రూత్ అనేటువంటి ఒక ఇది. నేను చెప్పను, అబద్ధం చెప్పను అంటాడు ధర్మరాజు. పాప చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే అంటారేమో, నేను చెప్పను అబద్ధం, నేను చెప్పను, రాష్ట్ర ప్రజలకు అబద్ధం చెప్పను అని అంటారేమో. నేను అనుకుంటాను ఈ శ్రీకృష్ణుడు ఇప్పుడు నారా లోకేష్ గారేమో అనుకుంటాను నేను. నాన్న మీరేం చెప్పవసరం లేదు, మీరు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ అయ్యిందని మొత్తం చెప్పండి. మీరు అశ్వత్థామ కుంజర అనే ఒక చిన్న మాటను అనే ఏనుగు చనిపోయింది అన్నట్టుగా కుంజర గత హతహ అనే ఒక మాట అనండి చాలు, అది ప్రజలు నమ్మేస్తారు అని చెప్పి బహుశా నారా లోకేష్ గారి ఈ ప్లాన్ అయ్యి ఉండొచ్చు. అందుకని ఈ 10,600 పోస్టులు అంట 4 ఫేజుల్లో ఇస్తారంట. 4 ఫేజుల్లో ఫస్ట్ ఫేజులో
1523 పోస్టులు మాత్రం ఫస్ట్ ఫేజ్లో ఇస్తారంట. మిగతా 3 ఫేజ్లు ఎప్పుడు ఇస్తారో ఎక్కడ క్లారిటీ లేదు. నేను చదివి వినిపిస్తా. అకార్డింగ్లీ ది జాబ్ క్యాలెండర్ ఆఫ్ 2026 వాజ్ ఫైనలైజ్డ్ ఇన్ కన్సల్టేషన్ విత్ ది కన్సర్న్ డిపార్ట్మెంట్స్. ది జాబ్ క్యాలెండర్ కంప్రైజెస్ 10,060 డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ టు బి నోటిఫైడ్ ఇన్ 4 phases. ఇంకా నోటిఫై చేయాల. నోటిఫై చేయకుండానే జాబుల కొలిమి ఇది కొలువుల జాతర అంట. కొలువుల జాతర ఇంకా నోటిఫై చేయని జాబ్కి ఇది. అంటే పిల్లోడు పుట్ల, వాడు పెరిగి పెద్దవులా పేరు పెట్టలా, ఆ పేరు పెట్టిన కొడుక్కి పేరు పెట్టిన కొడుక్కి పెళ్లి సంబంధం చూసేసి వాడికి 3 వేసేసి వాడికి శోభనం చేసేసి వాడికి పిల్లోడు పేరు కూడా పెట్టేటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎంతకైనా సాధ్యమో సాధ్యాలని అసాధ్యం చేయగలిగినటువంటి సాధ్యాలను అసాధ్యం చేయగలిగినటువంటి మహా ఋషులు ఇద్దరు కూడా, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. ది ఫస్ట్ phase vacancies of 1523 posts have already been notified in higher education by the higher education department. ఈ 10,600 పోస్టులో 1,523 పోస్టులు మాత్రమే నోటిఫై చేశారు. ది రిమైనింగ్ వేకెన్సీస్ విల్ బీ నోటిఫైడ్ ఇన్ ది సబ్సిక్వెంట్ 3 phases యాజ్ మెన్షన్డ్ బిలో. ఈ రిమైనింగ్ నోటిఫికేషన్స్ ఎప్పుడు ఇస్తారు? రిమైనింగ్ నోటిఫికేషన్స్ ఒక డేట్ ఇచ్చారు, టెంటేటివ్ డేట్. ఆ డేట్కి వస్తుందో రాదో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ జీవో ఇచ్చే టైంకి 10,600 పోస్టులు ఉన్నాయి కదా, నోటిఫై ఉన్నాయి కదా. మీరు నోటిఫై ఉన్నాయి, ఈ పోస్టులు పలానా తేదీని ఫిల్ చేస్తాము, పలానా తేదీలోపు ఫిల్ చేస్తామని రాష్ట్ర ప్రజలకు చెప్పకుండా మీరు దాటేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది చెప్పండి. ఇదిగో ఈ 10,600 పోస్టులు ఈ సంవత్సరం ఫిల్ చేస్తాము. నేను అడుగుతున్నా, ఇప్పటికీ 2,96,000 బ్యాక్లాగ్ పోస్టులు, 2,96,000 బ్యాక్లాగ్ పోస్టులు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రెగ్యులర్ పోస్ట్. ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అప్కాస్ ఉద్యోగాలే లేవు. ఎందుకు అంటే నేను రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా. అంటే జేబీఎంరా భారత్ పార్టీ చాలా స్పష్టమైనటువంటి డిమాండ్ చేస్తుంది. మా పోరాటం కూడా భవిష్యత్తులో చేయబోతుంది. నేను ఎందుకు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఈ ఉద్యోగాల కల్పనకి వ్యతిరేకం అని చెప్పే సాహసం చేశాను అంటే 1994, 95, 96లో ఏదైనా ఒక డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఖాళీ అయితే, ఏ పోస్ట్ అయినా రెగ్యులర్ పోస్టే, ఎగ్జిస్టింగ్ వేకెన్సీయే అంటారు. ఈ పోస్ట్ ఖాళీ అయితే ఒక జూనియర్ అసిస్టెంటు రిటైర్డ్ అయ్యే టైంకి ఒక 50,000, 60,000 రూపాయల జీతం తీసుకుని రిటైర్డ్ అయినా లేకపోతే ఉద్యోగంలో దురదృష్టవశాత్తు చనిపోయినా ఇతనికి ఆ రెగ్యులర్ పోస్టు మరలా రెగ్యులర్గానే తీయాలి. కానీ మొట్టమొదటిసారిగా చరిత్రలో చంద్రబాబు నాయుడు ఒక దుస్సాహసానికి ఒడికట్టారు. ఏంటి అంటే ఒక సంవత్సరంలో 10,000 మంది ఉద్యోగాల రెసిగ్నేషన్ చేసినా లేకపోతే ఉద్యోగాల రిటైర్డ్ అయినా జూనియర్ అసిస్టెంట్లని డిఫరెంట్ ఉద్యోగాలు ఇంక్లూడింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్లని కూడా ఇప్పటికీ కూడా చూసుకుంటే 60% ఉద్యోగాలు, డిస్ట్రిక్ట్ లెవెల్ ఉద్యోగాలన్నీ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పోస్టులోనే ఉన్నాయి. దీనికి కారణం చంద్రబాబు నాయుడు. ఈ ఉద్యోగాలని జూనియర్ అసిస్టెంట్లని, సీనియర్ అసిస్టెంట్లని, సూపరింటెండెంట్ క్యాడర్ వాళ్ళని, యూడీసీ క్యాడర్ వాళ్ళని, అప్పర్ డివిజన్ క్లర్క్ క్యాడర్ వాళ్ళని, ఒక స్థాయి ఉన్నటువంటి క్యాడర్ వాళ్ళందరూ రిజైన్ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు సూపరైనేషన్ అయిన తర్వాత 50,000, 1,00,000 రూపాయలు ఉద్యోగాలకు జీతాలు ఇవ్వాల్సి వస్తుందేమోనని ఒక 10,000 మంది ఒకసారి ఒక వేకెన్సీస్ వస్తే ఒక డిపార్ట్మెంట్లో ఈ 10,000 మందిలో 8,000 మందిని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ద్వారా 8,000కి 7,000కి తీసుకున్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఇదే ఉద్యోగం చేసేది, జాబ్ చార్ట్ అంతా కూడా ఒకేలాగా ఉంటుంది. ఎవరు ఉద్యోగం చేయాలో వాళ్ళే ఉద్యోగం చేస్తారు. వాళ్ళ ఉద్యోగం 50,000కి 1,00,000 రూపాయలకి చేసేటువంటి ఉద్యోగం 10,000కి 8,000కి నిరుద్యోగుల పాలిట నిరుద్యోగులకు ఉన్నటువంటి ఆసరాని, అవకాశాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళ చేత కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పోస్టులు ఇప్పించి వాళ్ళ చేత ఇయర్లీ అవర్లీ బేసిస్ తోటి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని ఈరోజు ఎంతమందికి తీసుకొచ్చారంటే 10 లక్షల మందికి రీచ్ అయిపోయినారు వాళ్ళు.
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అబ్కాస్ ఉద్యోగులు 10 లక్షల మంది ఉన్నారు. నేను అడుగుతున్న ప్రభుత్వాన్ని, ఈ 10 లక్షల మంది కూడా రెగ్యులర్ పోస్టింగ్లో ఉన్న వాళ్ళే. వీళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. ఈ 10 లక్షల మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్న వీళ్ళని మీరు రెగ్యులర్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి జయభీమరావు భారత్ పార్టీ పిలుపునిస్తుంది ఖచ్చితంగా. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అవర్లీ బేసిస్తో ఉన్నటువంటి అబ్కాస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని రెగ్యులరైజ్ చేయాల్సిందే. బికాస్ ద ఆల్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. 15, 17, 18, 20 అత్యంత దుర్మార్గం ఏంటి అంటే అండి, 25 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పోస్టుల్లో దుర్భరమైన జీవితం గడుపుతూ 10,000కి 5,000కి ఇప్పటికీ పనిచేస్తున్నారండి. వాళ్ళంతటికీ కారణం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున మీరు జాబ్ క్యాలెండర్ అని చెప్పి 10,000 ఉద్యోగాలు ఇచ్చి ఒక సంవత్సరానికి అలీ సినిమా, అదేదో పోకిరి సినిమాలో అలీకి ఒక 10 పైసలు వేసేసి పో పండగ చేసుకోపో అంటే, ఈ రూపాయి అయితే ఏం పండగ చేసుకోమంటావు రా అని అడుగుతాడు అలీ గారు బ్రహ్మానందం గారిని. ఈ 10,000 ఉద్యోగాలతోటి 60 లక్షల మంది నిరుద్యోగులు ఏం చేసుకోమంటారని అడుగుతున్నాం. ఈరోజు నిరుద్యోగులకి ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి వారిని రెగ్యులరైజ్ అయినా చేయాలి, లేదంటే ఆ పోస్టులను రెగ్యులర్గా మీరు నోటిఫై అయినా చేయాలి. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 60,000 ఉద్యోగాలు డిఎస్సిలో ఉన్నాయి. మీరు డిఎస్సి ఎందుకు తీయటం లేదు? మళ్ళీ 16,000 ఉద్యోగాలు తీశారు, పక్కన పడేశారు. మరి డిఎస్సి రెగ్యులర్గా ప్రతి సంవత్సరం డిఎస్సి ఇస్తామన్నారు, డిఎస్సి ఎందుకు తీయటం లేదు? మళ్ళీ మా పార్టీ చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తుంది, మీరు డిఎస్సి పోస్టులు మళ్ళా 60,000 ఉద్యోగాలు నోటిఫై చేయాలి. ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో ఉన్న నోటిఫై చేయాలి. ఈ 10,000 ఉద్యోగాలు దేనికి పనికిరావు. ఇవి కేవలం కంటి తురుపు చర్యగా మీ జాబ్ క్యాలెండర్ని మేము అభివర్ణించాల్సి వస్తుంది. ఈ జాబ్ క్యాలెండర్లో కూడా చూడండి, నిరుద్యోగులు ఒకసారి ఆలోచన చేయండి. అగ్రికల్చర్ కార్పొరేషన్లో రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, ఈ డిపార్ట్మెంట్లో డిప్యూటీ రిజిస్ట్రార్ కోఆపరేటివ్ సొసైటీస్ 10 పోస్టులు తీశారండి. డైరెక్టర్ ఆఫ్ స్టేట్ ఆడిట్లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 14 పోస్టులు అండి. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్స్ 1 పోస్టు, అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు 14, అసిస్టెంట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు కమ్యూనికేషన్ పోస్టులు 3, తర్వాత మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 12, తర్వాత డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ 3, తర్వాత రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ 3, డిస్ట్రిక్ట్ ట్రైబల్ ఆఫీసర్ 3. వీళ్ళు తీసేటువంటి పోస్టులు హోమ్ డిపార్ట్మెంట్లోకి వద్దాం. హోమ్ డిపార్ట్మెంట్లో పోలీస్ కానిస్టేబుల్ 205. నాకు తెలిసినంత వరకు ఓన్లీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంటే 16,000 ఖాళీలు ఇప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంది. మీరు 205 పోస్టులు ఏ కోశాన్ని తీస్తారండి? తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 182, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ 116, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 50, సైంటిఫిక్ అసిస్టెంట్ 43, పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ 15, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పీటీఓ 10, ఫోటోగ్రాఫర్లు 10, అసిస్టెంట్ డైరెక్టర్ ఎఫ్ఎస్ఎల్ 8, ల్యాబ్ టెక్నీషియన్స్ 8, ల్యాబ్ అటెండర్ 2, డార్క్ రూమ్ అసిస్టెంట్ 1, ల్యాబ్ అసిస్టెంట్ 1, పోలీస్ కానిస్టేబుల్ ఎఫ్బీబీ 1. ఇవన్నీ కూడా ఈ 10,050 పోస్టుల్లో ఇవన్నీ కూడా 5, 6, 8, 10 పోస్టులు నోటిఫై. ఎప్పుడు తీస్తారు ఎవరికి తెలియదు. నేను నారా లోకేష్ గారిని కోరేది ఏంటి అంటే, మీరు ఈ జాబ్ క్యాలెండరు డిసెంబర్ 31 లోపు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చేటట్టు మీరు డేట్ ఫిక్స్ చేయాలి. జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండరు స్పష్టంగా అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న వేకెన్సీస్ రిలీజ్ చేయాలి. నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను వారిని కోరేది ఏంటి అంటే, కాగితాల లెక్కలతోటి మీరు చెబితే ప్రజలని, విద్యార్థుల్ని చైతన్యవంతులు చేసే విషయంలో జయభీమరావు భారత్ పార్టీ స్పష్టంగా చాలా సూటిగా మా పాదయాత్రలో, రేపు జరగబోయే పాదయాత్రలో దళితులు, ఆదివాసీలు, బహుజనులు, బీసీలకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ పోస్టులు ఎన్ని ఉన్నాయో స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తుంది. 2,93,000 బ్యాక్లాగ్ పోస్టులు ఎస్సీలకి, ఎస్టీలకి చేయాల్సినటువంటి బ్యాక్లాగ్ పోస్టులు మీరు తక్షణమే ఫిల్ చేయకపోతే
నాకు తెలిసి ఒక 40 లక్షల మంది యువత రోడ్డు మీదకి వచ్చి మీ ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకొని గల్లా పట్టుకొని ముందుకు లాగే పరిస్థితికి తీసుకొస్తాం. ఎందుకంటే ఉద్యోగం మా హక్కు, మా ప్రజల హక్కు. బ్యాక్లాగ్ పోస్టులు మా హక్కు. మీరెవరండి ఆ బ్యాక్లాగ్ పోస్టులు తీసేయడానికి?